ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ జనవరి 1 సంక్రాంతి కదండీ. సంక్రాంతి అంటే జనవరి 1 అంటే సంక్రాంతి అంటే ముగ్గులు కాబట్టి ఇలా తక్కువ కలర్‌తో ఎక్కువ కలర్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకోండి. ఈ విధంగా ఉస్కన్ అనేటివి జల్లెడ పట్టుకోండి. సమానంగా ఉంటాయన్నమాట. రాళ్ళు రాళ్ళు లేకుండా ఇలా ఈక్వల్ పార్ట్స్ లాగా వచ్చేస్తాయి. ఫస్టే మనం ఇసుకని డివైడ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. మనకు ఎంత క్వాంటిటీ కావాలో అనేది. ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ఎక్లారిక్ కలర్స్ వాడుతున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఎక్లారిక్ కలర్స్ని వాటర్లో కలుపుకొని ఇసుకలో కలుపుతున్నాను అనమాట. మనకు కావాల్సినంత కలర్స్ అనేటివి ఈ వాటర్లో కలుపుకొని మనం ఫస్టే సపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ ఇసుకలో కొంచెం కొంచెంగా డిప్ చేసుకుంటూ వీడియోలో చూపించినట్టుగా కలుపుకోండి. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది చూడండి. ఇవి ముద్దగానే ఉంటాయి. ఎండలో ఆరబెట్టిన తర్వాత మామూలుగా ఇసుకలాగా తయారవుతాయండి. వీటిలో ఎక్లారిక్ కలర్స్ కాకుండా ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఉన్న పసుపు, కుంకుమ వాటి కలర్స్ కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి ఎండిపోయిన తర్వాత పాలిథిన్ కవర్స్లో స్టోరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా స్టోరేజ్ చేసుకోవచ్చు. కలర్ అనేది చేతికి అందరూ. నచ్చితే సబ్స్క్రైబ్.